కరప్షన్ అనే సిస్టమ్ని కంట్రోల్ చేయలేకనే ఆయన ఏం చేశారు, మీ సేవ తెచ్చారు. మీ సేవ తొలినాళ్లలో డబ్బులు ఏం లేదు, ఆ మినిమం అమౌంట్ ఏదో 20 రూపాయలు అదే ఇచ్చేవాళ్ళు. తర్వాత కాలంలో అక్కడ కరప్షన్ బిగినాయి. అది మన అవసరాన్ని బట్టి వాళ్ళు రేట్లు ఫిక్స్ చేయడం బిగిన్ చేశారు. దాంతో పాటుగా అధికారులు కూడా అక్కడ అడ్డాలు పడకుండా అధికారులకు ఎంత ఇవ్వాలో కూడా వీళ్ళు మీడియేటర్షిప్గా వ్యవహరించడం ప్రారంభించారు. ఆ దశలో ఈ సిస్టమ్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ సిస్టమ్ని ఏది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఇది. ఇక్కడ మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆ రోజున అల్లాడారు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీ సేవా కేంద్రాల తరపున మనమే వీడియో చేసాం, డిబేట్ కూడా చేసాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇందులో ఉద్యోగాలన్నా ఇవ్వండి లేదా వాళ్ళకి కొన్ని సేవలు ఇవ్వండి అని కూడా మనం అప్పుడు మాట్లాడుకున్నాం. సరే, వీళ్ళు అది పట్టించుకోలేదు. వాళ్ళ ఉపాధి వీళ్ళు దెబ్బతీశారు. ఇప్పుడు ఎట్లుందంటే ఎవరికి వాళ్ళు తమ బ్రాండ్ వేసుకోవడానికి ఒక బ్యాచీని తీసేయడం, ఇందులో ఎక్కువ మందిని రోడ్డును పడేయడమా తక్కువ మందిని అన్నది లెక్క ఉంది. ఇప్పుడు క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లలో దెబ్బ కొట్టాడు. అంటే సాంతం కడుపు కొట్ల అదనంగా సంపాదించుకునేది ఆపాడు అతను. అంతే కదా, అదనంగా సంపాదించుకునేది ఆపాడు. మీ సేవలు మూసేయలేదు, కానీ వాళ్ళ సంపాదనలు సగం గండి కొట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, దానికి 4 రెట్లు ఎక్కువ. అంటే ఇద్దరిది కలిపి